హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్కి జైపూర్లో ఉన్న నిమ్స్ యూనివర్సిటీకి ఉన్నటువంటి తేడా ఏంటి? మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నారు? ఇలాంటి పూర్తి డీటెయిల్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు వినయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో వినయ్ గారు. హలో అండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. బట్ నిమ్స్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారండి? మన తెలుగు రాష్ట్రాల్లో వీ హ్యావ్ మెనీ యూనివర్సిటీస్ ఎగ్జాక్ట్లీ. హూ ఆర్ ర్యాంకింగ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నాక్ అక్రిడేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎవ్రీ యూనివర్సిటీస్ వీ హ్యావ్. బట్ వై ఐఎమ్ సజెస్టింగ్ ద నిమ్స్ యూనివర్సిటీ ఫర్ ద తెలుగు స్టేట్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కాలేజెస్ మోస్ట్లీ ఫీ స్ట్రక్చర్ విల్ బి హై, డొనేషన్స్ విల్ బి హై. సో అక్కడ ఉన్న యూనివర్సిటీ నిమ్స్ యూనివర్సిటీలో వీ డోంట్ టేక్ ఎనీ ₹1 సింగిల్ రూపీ డొనేషన్స్. ఓకే. వీ ఓన్లీ ఎవ్రీ పెనీ టు ద యూనివర్సిటీ ఓన్లీ. ఓకే. అండ్ ఇమాజిన్ ఒక యూనివర్సిటీ హ్యాస్ అడ్వాన్స్డ్ AI రీసెర్చ్ సెంటర్, ఒక యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ డ్యూయల్ డిగ్రీ, ఓకే, ఒక యూనివర్సిటీ హ్యావింగ్ మల్టీ ట్రెడిషనల్ యూనివర్సిటీ అండ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఫ్రమ్ 28 స్టేట్స్ అండ్ 40 డిఫరెంట్ కంట్రీస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. ఇన్ని ఫెసిలిటీస్, ఇంత కల్చరల్ ట్రెడిషన్స్ ఉన్న ఒక క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనం యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తాం. సో అందువల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ అవుతాడు, డిఫరెంట్ కల్చర్స్కి ఎక్స్పోజర్ అవుతాడు, డిఫరెంట్ ట్రెడిషన్స్కి ఎక్స్పోజ్ అవుతాడు. సో హీ విల్ హ్యావింగ్ గుడ్ సర్కిల్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీ స్టూడెంట్స్. ఓకే. సో హీ విల్ నో వాట్ ఈస్ లైఫ్ అనేది. సార్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు అంటే స్టూడెంట్, హీ విల్ బి సరౌండెడ్ బై సర్టన్ రేడియస్ ఆఫ్ ది పీపుల్. ఎగ్జాక్ట్లీ. తెలుగు స్టేట్స్లో ఉంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే he will be having the friends and that exposure only. But when he goes to the other state, when he studies in a advanced technology or good university in other state, he will face the different state students. వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ ట్రెడిషన్ ఉంది, ఎలా ఉంటుంది, హౌ టు బిహేవ్, ఒక్కొక్క పర్సన్తో ఒక్కొక్క స్టేట్ వాళ్ళతో ఒక రకంగా బిహేవ్ చేయాలి మనం. దట్ హీ విల్ లెర్న్. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ that will grow up in his life towards రేపొద్దున జాబ్కి వెళ్ళినా కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా కానీ దీస్ ఆల్ స్మాల్ థింగ్స్ విల్ మేక్ హిమ్ గ్రో అప్ మోర్ స్ట్రాంగ్లీ, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సజెస్ట్ ద స్టూడెంట్స్ టు go for the నిమ్స్ యూనివర్సిటీ. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్తో పోలిస్తే నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదివితే మన తెలుగు స్టూడెంట్స్ కలిగే ప్రయోజనాలు ఏంటండి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఏంటంటే ప్లేస్మెంట్స్. వెన్ కమ్స్ టు ప్లేస్మెంట్స్, మన సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో ఉన్న సిఎస్సి క్రేజ్ నార్త్ ఇండియాలో అంతగా ఉండదు, రైట్? సో ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్లో అన్ని కంపెనీస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ కాంపిటీషన్ విత్ ద 10th. ఇక్కడ ఉన్న సిఎస్సి స్టూడెంట్స్ అందరితో నువ్వు కాంపిటీట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. బట్ వెన్ కమ్స్ టు ద నిమ్స్ యూనివర్సిటీ, అక్కడ తీసుకునే లిమిటెడ్ సీట్స్లో ఓన్లీ ఉన్న సిఎస్సి స్టూడెంట్స్తో మాత్రమే యూ హ్యావ్ టు కంపీట్ ఫర్ ది జాబ్. ఇక్కడికి వచ్చే సేమ్ కంపెనీస్ వస్తాయి, అక్కడ కూడా సేమ్ కంపెనీస్ వస్తాయి. బట్ ది మెయిన్ డిఫరెన్స్ ఇస్ విత్ హౌ మెనీ మెంబర్స్ యు ఆర్ కంపీటింగ్. నువ్వు ఎంత మందితో కంపీట్ చేస్తున్నావు, అండ్ యు ఆర్ లెర్నింగ్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్ దాట్ యూనివర్సిటీ, అండ్ యు ఆర్ ఓవర్కమ్ ద ఈజీలీ ద నార్త్ స్టూడెంట్స్ ఓవర్ దేర్. మనకున్న కమ్యూనికేషన్, వీఆర్ వెరీ మచ్ స్పీడ్ ఇన్ లెర్నింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. So that will make easier to get placed in a good company with a good package. But ikkada nu more students kabatti then it feels little difficult to get placed with good package in a good company. That is the main reason we can. Okay. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదివిన మన తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు ఏ కంపెనీస్లో ఉన్నారంటే ఏం చెప్తారు? అండ్ వాట్ పొజిషన్స్ దే హావ్, లైక్ ఎంత పెద్ద పొజిషన్? We have placements from domestic placements and also the global placements. So when it comes to domestic placements, we have the highest package of 60 lakhs. And international global placement, we have the highest package of around 1.2 crore. Okay. So మన తెలుగు పిల్లలు కూడా అందులో minimum there are students who have placed with 10 to 12 lakhs in a good company. సో ఈ రీసెర్చ్ సెంటర్ ఇలాంటి అడ్వాన్స్ ల్యాబ్స్ రాకముందే మన స్టూడెంట్స్ ఆ ప్యాకేజ్లో ప్లేస్ అయ్యారు అంటే, నౌ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ అడ్వాన్స్ ల్యాబ్స్ రీసెర్చ్ సెంటర్ వచ్చిన తర్వాత ఇట్ విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ ది ప్రాక్టికల్ లెర్నింగ్ టువర్డ్స్ ది నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నదానికి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది వెరీ గుడ్ ప్యాకేజెస్ నెక్స్ట్ 4 to 5 yearsలో పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి
ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ దే విల్ హ్యావింగ్ మోర్ గుడ్ ప్యాకేజెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్ ఆల్సో. ఓకే. వెల్ ఎక్విప్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ప్లేస్మెంట్స్.